అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. దీనుడైన సహోదరుడు తన దీనస్థితి నుండి ఉన్నత స్థితిలోనికి వచ్చినప్పుడు దేవునిందు మాత్రమే అతిశయించాలి. ఎందుకంటే దేవుడు అనుగ్రహిస్తేనే గాని ఎవరూ ఏమీ పొందుకోలేరు. అందుచేత ఆ ఉన్నత స్థితిని బట్టి అతిశయించక ఆ స్థితిని అనుగ్రహించిన దేవునిందు మాత్రమే అతిశయించాలి. తన యందు తాను అతిశయించినప్పుడు గర్వము వస్తుంది. అదే రీతిగా ధనవంతుడైన సహోదరుడు దీనస్థితిలోనికి వచ్చినప్పుడు కృంగిపోక దేవునికి దూరము కాక ఆ స్థితిని అనుగ్రహించిన దేవుని యందు అతిశయించాలి. అటువంటి వ్యక్తిని తిరిగి పూర్వస్థితికి తీసుకుని వచ్చుట దేవునికి అసాధ్యము కాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టియే దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. మా ఎడల సమస్తమును మీ చిత్త ప్రకారము జరిగించుచున్న ప్రభువా, మీకు వందనములు. మేము దీనస్థితిలో ఉన్నను, ఉన్నత స్థితిలో ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను మిమ్ములనే నమ్ముకొని మిమ్మును మహిమపరచుచు జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.